హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యానుఫ్యాక్చరర్ సెల్స్ హిస్ మిషన్ టు ఏ wholesaler at a 20% profit. The wholesaler sells that mission to the retailer at 10% profit, who in turn earns 10% profit by selling that mission to a customer for rupees of 1452 rupees. Find the cost price of the manufacturer. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఎక్స్ అనుకొని 120/100 తర్వాత 10% ప్రాఫిట్, తర్వాత మళ్ళీ 10% ప్రాఫిట్, ఆ వాల్యూ 1452 అంటే ఇది కాస్ట్ ప్రైస్. దీన్ని మనం సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఇలా కాకుండా ఇంకా సింపుల్ గా ఒకసారి చూద్దాం. ఇలా ఫార్ములా వేసి చేసుకోవచ్చు, లేదంటే ఒక్కసారి చూద్దాం. కాస్ట్ ప్రైస్ నేను 100 రూపీస్ అనుకుంటున్నా. కాస్ట్ ప్రైస్ నేను 100 రూపీస్ అనుకుంటున్నా. 100 రూపీస్ అనుకుంటే మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడు, 20% ప్రాఫిట్ కి ఎవరికి అమ్మాడు, హోల్సేలర్ కి అమ్మాడు. హోల్సేలర్ కి అమ్మాడంటే ఎంత, 100లో 120% ప్రాఫిట్ అంటే 120 రూపాయలకి అమ్మేశాడు. ఇప్పుడు హోల్సేలర్ ఏం చేశాడు, 10% ప్రాఫిట్ కి రిటైలర్ కి అమ్మాడు. 10% ప్రాఫిట్ కి రిటైలర్ కి అమ్మాడంటే 120 రూపాయలు 10% కదా, 120 రూపాయలు 10% అంటే 12 రూపాయలేనా. సో 12 రూపాయలు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 132 అవుతుంది. ప్లస్ 12 యాడ్ చేస్తే 132 అవుతుంది. ఓకేనా. తర్వాత ఇప్పుడు రిటైలర్ ఏం చేశాడంటే కస్టమర్కి అమ్మాడు. కస్టమర్కి అమ్మినప్పుడు ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మాడు, 10% ప్రాఫిట్కి అమ్మాడు. ఇందులో 10% ప్రాఫిట్ అంటే 13.2 అవుతుంది. 13.2 యాడ్ చేస్తే 0.2 ఇక్కడ ఎంత అవుతుంది, 145.2 అమ్మ. చూడండి ఇచ్చిన రేట్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా అమ్మిన ప్రైస్ అంతా 1452, కానీ మనకు వచ్చింది ఎంత, 100 రూపాయలు తీసుకుంటే ఎంత వచ్చింది, 145.2 వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క వాల్యూని 10తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 1452 రావాలంటే దీన్ని 10తో మల్టిప్లై చేయాలి, దీన్ని 10తో మల్టిప్లై చేయాలి, దీన్ని 10తో మల్టిప్లై చేయాలి. కాస్ట్ ప్రైస్ రావాలంటే 10తో మల్టిప్లై చేయాలంటే ఎంత వస్తుంది ఆన్సర్, 1000 రూపీస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1000 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా ఫార్ములా ఉపయోగించి చేసినా కూడా 1000 రూపీస్ వస్తుంది. లేదైతే ఇది కొంచెం సింపుల్ ప్రాసెస్ అన్నమాట.